దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక 3 రెఫరెన్స్లు చదువుకుందాం అండి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3 రెఫరెన్స్లు చదువుదాం. మొదటిది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. రెండో రెఫరెన్స్. మొదటిది నేను చదవాలి, నేను తీయలేదు కనుక ఇప్పుడు రెండో రెఫరెన్స్ చదువుతున్నాను, అందరూ వినండి. ఆదికాండం 29వ అధ్యాయము. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం. మరియు అతడు 29:30 నేను చదువుతున్నాను, చూడండి అందరూ. యాకోబు రాహేలును 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. మరొక రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. ఏదోమీయులు నీ సహోదరులు గనుక, ఏదోమీయులు మీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఏదోమీయులు మీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజములో చేరవచ్చును. చిన్న ప్రార్థన చేస్తాను, అలాగనే కూర్చొని తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధానములో చేరి నాయన ఈ రీతిగా మీ పక్షాన నిలిచిన దేనదాసునిగా మా ప్రభువా నన్ను మీ హస్తములకు అప్పగించుకుంటున్నానయ్యా. ఎప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రివి, మేము చేసిన ప్రతి ప్రార్థనా అంశమును మీరు ఆలకించి వాటిని నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సంఘమంతా ఆసక్తితో ఎదురు చూశారు. ఈరోజు ఆరాధనలో పాలు పొందాలి, నిన్ను ఆరాధించాలి, మీ రక్తమాంసములు భుజించాలని ఆతృతతో ఆసక్తి కలిగి వేగిరపడి వచ్చారు నాయన. ఈ స్థలమును విడిచి వెళ్ళినప్పుడు వారు ఖాళీ హృదయాలతో వెళితే అది వారి జీవితాలు దీవించబడవు కదా తండ్రి. కనుక మీ పక్షాన నిలిచిన నన్ను మరుగుపరచండి, మీ హస్తములో ఎత్తిపట్టండి, బలమైనటువంటి ఒక ఆయుధముగా యోధునిగా వాడండి నాయన. మీ మాట నా నోట ఉంచండి, అది ప్రతి హృదయములోనికి చేరునట్లుగా సహాయం దయచేయండి. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము నాయన, ఆ ఖడ్గము ప్రతి పాపమును బద్దలు చేస్తుంది, ప్రతి బలహీనతను కోసివేస్తుంది. కనుక నాయన ఖండించేటువంటి ఈ వాక్యము ప్రతి జీవితాన్ని సరిచేయునట్లుగా, వాక్యము ద్వారా మేము బలపడబరచబడినట్లుగా సహాయం దయచేసి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పితరుడైనటువంటి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారి స్లోగన్ ఒకటి ఉంది. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారి స్లోగన్ ఒకటి ఉంది. ఏమిటి అది అంటే, ఏ మతమును దూషించొద్దు, ఏ వ్యక్తిని ద్వేషించవద్దు.
మన పెద్దవారు చెప్పే ఏ మాట అయినా సరే పెద్దల మాట సద్ది మూట. ఇది కూడా తెలీదా? మేము ఇప్పుడు సద్ది ఆడ తింటున్నామండి, అన్నీ ఫాస్ట్ ఫుడ్లు అయితే మాకేం తెలుసు అనుకుంటున్నారు చాలామంది. పెద్దలు చెప్పే మాట శ్రేష్టమైనటువంటివి. మన పితరుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు అయినటువంటి దేవదాసయ్య గారు చెప్పిన మాట ఎప్పుడూ నా హృదయంలో ఉంటుంది. పెద్దవారు ఏ మాట మాట్లాడినా అవి నేను తలపోస్తూ ఉంటాను. ఏ మతాన్ని దూషించొద్దు అన్నాడు ఆయన, ఏ వ్యక్తిని ద్వేషించొద్దు అన్నాడు. అది మీ మనసులో పెట్టుకోండి ఎప్పుడు కూడా. బైబిల్ చెబుతుంది కూడా అదే. బైబిల్ చెబుతుంది అదే. బైబిల్ చెప్పిన దానిని వారు అవలంబించారు, ఆచరించారు, అనుసరించారు, మనకు నేర్పించారు. ఇది నాకు చదవబడినటువంటి 3 వాక్య భాగములో, ఒకటి మనల్ని పరీక్షించుకోవడం, 2 మన ద్వారా ఇతరులకి హాని కలగకుండా ఉండడం, 3 దేవుడు మనలను పరిశీలించడం. దేవునికి స్తోత్రం చెప్పు. ఒకవేళ మనలో ఉన్నటువంటి దేనిని మనం విసర్జించలేకుండా ఉన్నామో దానిని నీవు ద్వేషించు అన్నాడు. నీలో ఉన్నటువంటి దానిని నీవు ద్వేషించకుండా నీవు వేరే వ్యక్తిని ద్వేషించొద్దు అంటున్నాడు. అలాగూ ఒకవేళ నీవు ఎవరినైనా ద్వేషిస్తే ఆ ద్వేషించబడిన వ్యక్తిని దేవుడు చూస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడుకుంటూ ఉంటారు. ఎన్ని పాటలు పాడతారో కదా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడివబోడమ్మా. ఇతరులకి, మరి నీకు నన్ను విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు అని ధైర్యం కావాలి. విడువనని ఎడబాయినని మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, మన చేయి పట్టుకోనున్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు అని ధైర్యముగా ఉన్నప్పుడు మనము ప్రభు చెప్పిన ప్రతి మాటను అనుసరిస్తాం. దేవునికి స్తోత్రం. ఈ 3 రెఫరెన్స్లు ఇది కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం పరీక్షించుకుందాం. పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నటువంటి మనము పరీక్షించుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది. నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరిని దూషిస్తున్నావు? మతాల్ని దూషిస్తున్నారు. దేశాల్ని ఈ దేశం వారు ఆ దేశాన్ని ద్వేషిస్తారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే యవనస్తులు ఎంతోమంది ఉద్యోగాలు మానుతారు, డ్యూటీలు మానుతారు, కాలేజీలు మానుతారు, వెళ్ళాల్సినటువంటి పనులకు వెళ్ళరు. సరే, యవనస్తులు పురుషులు అనుకుంటే సరే అనుకోవచ్చు. స్త్రీలు కూడా, గృహిణీలు కూడా చేసే పనులన్నీ మానేసి ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే వారు ఆ గంట పట్టుకొని తాలింపై అక్కడ పెట్టేసి వచ్చి టీవీ కాడ నిలబడితే అక్కడ మాడిపోతూ ఉంటుంది. నిలబడి 4 కొట్టి 4 6 అని వీళ్ళు అంటుంటారు. కారణం ఏంటంటే వీళ్ళు నివసించే దేశమును ప్రేమించారు, అవతల దేశాన్ని అవతల టీముని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. వారి దేశమును కొరకు వారు ప్రయాసపడుతున్నారు, మనవారు మన దేశము కొరకు ప్రయాసపడుతున్నారు. నువ్వెవరిని దూషించాల్సిన పని లేదు, ద్వేషించాల్సిన పని లేదు. ఏ మతంను నువ్వు దూషించొద్దు. ఏ మతమైనా సరే అన్నిటిని నువ్వు ద్వేషిస్తూ ఉంటే నీ దగ్గరికి ఒక మతం వచ్చింది. ఆ మతం ఏంటంటే రెటమతం. నీకు రెటమతం ఉండాల్సిన పని లేదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, అంతేగాని వేరే మతాన్ని ద్వేషించొద్దు, ఏ వ్యక్తిని దూషించొద్దు. నీవే అన్నిటిలో ఎక్కువై ఉండొచ్చు. నీ ఉద్యోగమును బట్టి నీవు గనుడుగా ఉండొచ్చు, నీకున్నటువంటి హోదాను బట్టి నీవు ఘనతలో ఉండవచ్చు, నీకున్నటువంటి ఆస్తిని బట్టి నీవే గనుడివై ఉండొచ్చు. అంత మాత్రాన పేదవారిని నీవు దూషించకూడదు.
నీవు సౌందర్యవంతురాలువి, సౌందర్యవంతుడు అయి ఉండొచ్చు. అంత మాత్రాన ఆ అందం లేని వారిని నువ్వు దూషించకూడదు, ద్వేషించకూడదు. నేను చూడు ఎంత సౌందర్యంగా ఉన్నా, వాళ్ళు చూడు ఎలా ఉన్నారని నీ అందాన్ని బట్టి గర్వించి నీవు ఇతరుల్ని దూషించొద్దు, ద్వేషించొద్దు. నీకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి మేమింతగా సంపాదించుకున్నాం, ఇతరులకి ఏమీ లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది వీళ్ళ బతుకు అని నీకు దేవుడు నిన్ను ఔశ్వర్యంగా ఉంచిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలే తప్ప ఇతరులని లేని వారికి నీకు చేతనైతే సహాయం చేయి. వారికి వారి ఆపదల్లో ఆదుకో, వారి అక్కర్లో సహాయం చేయి. వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారితో ప్రేమతో మాట్లాడి నీ చేతనైన సహాయం చేయి. కానీ వారి స్థితిని ఎప్పుడు నీవు కించపరచొద్దు, ద్వేషించొద్దు. ఒక సహోదరుడు ఉన్నాడు, మేము చూడు ఎంత సంపాదిస్తున్నాం, మేము ఎలా పాటుపడుతున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, మీకేముంది, మీ కాడేముంది అని ఎప్పుడు ద్వేషించినట్టు దూషించినట్టు ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. అలా చేయకూడదు. సహోదరులు కూడా అలా ఉండకూడదు. దేవుడు నిన్ను ఉంచినటువంటి స్థితిలో దేవుని స్తుతిస్తూ నీ చేతనైనంత వరకు ఇతరులతో సమాధానంగా ఉండు. పౌలు భక్తుడు అంటున్నాడు, సాధ్యమైతే మనుషులందరితో ఎలా ఉండాలా? కోపంగా ఉండా, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన వారితో ఖర్చుకు పోయి ఉండు. మిగిలిన వారితో వాళ్ళని చూస్తే మనం చెప్పే వందనాల్లోనే మనకు తెలిసిపోద్ది వాళ్ళు ఎట్లా ఉన్నారో, వాళ్ళతో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అవునా? ఇట్లా మీకే చాలామంది ఈ బాగా నాకు క్లోజ్ అనుకో, ఇతనికి సెకండ్ వందనాలు పెద్ద వందనాలు బా భలే ఉన్నా వందనాలని కరుసుకుపోతారు. ఒకవేళ ఇది నా అంటే ఇష్టం లేదనుకో, వందనాలు చెప్పాడు అనుకో, వందనాలు చెప్పు వందనాలు అనిపోతారు. అతను ఇటు చెయ్యి సెకండ్ తీసుకోవడానికి వస్తున్నా వందనాలు అనుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? ఇష్టం లేదు చేయబట్టుకోవడానికి. ఒకవేళ సెకండ్ ఇచ్చి నీకు మూనేళ్ళు ఇట్లా ఓరకి ఇట్లా కానీ వదిలేస్తారు. అదే ఇష్టమైతేనేమో కరుసుకుపోతారు అన్నమాట. కలిసి తిరిగేటప్పుడు కూడా అంతే. నువ్వెవరి మీద ఇష్టం లేదో వారితో నీవు కలవు, వారిని ద్వేషిస్తావు, దూషిస్తావు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, పౌలు భక్తుడితో మాట్లాడుతున్నాడు, సమస్తమైన ద్వేషము. సమస్తమైన అంటే ఏమేమి ద్వేషాలు? సమస్తం అంటే చెప్పండి. ఎందులో ఇందాక చెప్పాక నేను నీకున్నటువంటి హోదాను బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న ఉద్యోగం బట్టి, నీకున్న ఔశ్వర్యంను బట్టి, నీకున్న అందమును బట్టి. ప్రసంగికులేమో బాగా నాకంటే ఇంకెవరు చెప్పలేరండి అని ఇడి తిరుగుతా కాకలు పెట్టి చెప్పలేని వాళ్ళని కించపరచడం. బాగా పాట కలిగితేనేమో పాడలేని వాళ్ళని కించపరచడం. బాగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఉంటేనేమో వాళ్ళు ప్రార్థన బట్టి వాళ్ళు గర్వించడం కాదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా లేదా, మనకు జవాబు దొరుకుతుందా లేదా, మనం దీవించబడుతున్నామా లేదా, మన ప్రసంగాలు ప్రజల హృదయాల్లోనికి వెళుతున్నాయా లేదా, ప్రజలలో మార్పు కలుగుతుందా లేదా, ప్రజల ప్రవర్తనలో మార్పు కలిగి వారు పశ్చాత్తాపడుతున్నారా లేదా. నీ ప్రసంగం తర్వాత ఒకరికి ప్రార్థన ఇస్తే వారు పశ్చాత్తాపంతో ఆ ప్రార్థన మాటలను హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా లేదా. ఇది నాకు ఇచ్చారు, నేను ఏదో చెప్పాను వెళ్ళిపోతున్నా కాదు. సమస్తమైన ద్వేషం. ఏ విషయంలో నువ్వు ద్వేషిస్తున్నావు, ఏ విషయంలో నువ్వు ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావు, నీకు లేని ఘనత, నీకున్నటువంటి ఘనత వారిలో లేదని, నీకున్న క్వాలిఫికేషన్ వారికి లేదని, నీలో ఉన్నటువంటి తలంతో వారికి లేదని నువ్వు ద్వేషిస్తున్నావా, దూషిస్తున్నావా? నేను దూషించబడ్డాను, ఎన్నో పర్యాలు దూషించబడ్డా. నేను మౌనంగా ప్రార్థన చేస్తా, కేకలు పెట్టను, పరిశుద్ధాత్మ వచ్చిందని గడిబిడి చేయను. నన్ను చూసి చాలామంది అన్నారు, పాస్టర్ గారికి ఆత్మ లేదండి. అబ్బే, పాస్టర్ గారు అసలు భాషలు మాట్లాడాడు, పాస్టర్ గారు అసలు పరిశుద్ధాత్మ పొందడు, ఆయన బ్రతుకు ఎప్పుడు అంతే అని. పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడతా,
పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడతా, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ప్రతి పని చేస్తా. పరిశుద్ధాత్మను దూషించను. నేను ఆ భాషలు మాట్లాడినంత మాత్రానే పరిశుద్ధాత్మ ఉందని కాదు, భాషల్లో గలిబిలి చేసినంత మాత్రానే నేను ఆత్మ పొందిన వాడనని కాదు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రతి పని చేస్తా. నేను పాట పాడతా, నాకు స్వరం లేదు. కృపావరములో నానా రకములో అన్నీ అందరికి రావు, అది కొంతమందికే అన్నీ వస్తాయి. నీకు పాడే వరం ఇస్తాడు, ఒకరికి బోధించే వరం ఇస్తాడు, ఒకరికి పంచిపెట్టే వరం ఇస్తాడు, ఒకరికేమో పరిచర్య చేసే వరం ఇస్తాడు. నేనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందునా, నీ అనాది హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండోటే, నాలో నీవుండోటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిరా. ఓహో నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాతోటి వారు ఈ గ్రామంలో నాతో పాటు పుట్టినవారు, నాకు ముందు పుట్టినవారు, నాకంటే చిన్నవారు ఎంతోమంది మేము కలిసి పెరిగి తిరిగినటువంటి వారు ఉన్నాం. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా. ఎక్కడ గర్వంగా నేను చెప్పుకోను. నాతోటి వారికి లేని గొప్ప ధన్యత, నాతోటి వారు ఈ గ్రామంలో నేను పుట్టి పెరిగినప్పుడు నాకంటే ఎక్కువ చదువుకున్న వారు ఉన్నారు, నాకంటే ఎక్కువ ఉద్యోగములు చేసేవారు ఉన్నారు, నాకంటే ఎక్కువ ఆస్తి కలిగిన వారు ఉన్నారు. నాది ఎరుకల గూడెం. చాలామంది ద్వేషించారు, దూషించారు. ఈ ప్రాంతంలోనికి వచ్చి ఎరికల పాస్టర్ గారు అంటేనే మా నాన్న చెప్తారు ఎవరైనా. అంతకుముందు ఎవరికి ఈ అడ్రస్ కావాలంటే నాన్న చెప్పడం కూడా అక్కడికి వచ్చి స్తంభాల గారు వచ్చి ఎరికల పాస్టర్ గారు అని చెప్పండి అంటారు. చాలామంది దూషించారు, ద్వేషించారు, దూషింపబడ్డా ద్వేషించబడ్డా. అయినా దేవుని కృప నాపై ఉంది కనుక దేవుడు ఏం చేశాడు, నన్ను తన పని కొరకు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మందిరంలో నుండి చెప్తున్నా, నా దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు సంఘాలు దేంటో కూడా బయట నాకు తెలిసినటువంటి సంఘాలు విశ్వాసులు పాస్టర్లని ఏ రోజు ఏ విషయంలో కూడా చిన్న విషయంలో కూడా నేను దూషించను, ద్వేషించను. నాకు తెలుసు, అది ధైర్యంగా చెప్పగలను. నేను దూషింపబడి కూడా నేను వారిని ప్రేమిస్తాను. నేను ద్వేషించబడి కూడా వారిని నేను ప్రేమిస్తాను. కారణం ఏమిటి అంటే బైబిల్ నాకు నేర్పించింది. నాకంటే పూర్వం ఉన్నటువంటి పెద్దలంతా నేర్పించారు, సావుకులు నేర్పించారు, నాన్నగారు నేర్పించాడు. వారు నేర్పించిన మార్గంలోనే వెళుతున్నా, బైబిల్ చూపించిన మార్గంలో వెళుతున్నా. ఏ మతాన్ని నేను ఇప్పటి వరకు దూషించను, ఏ మతాధిపతిని ద్వేషించను, నాతోటి వారిని అప్పుడు కూడా నేను కించపరచను. ఇది దేవుడు చూపించిన మార్గం, నేర్పించిన విధానం. అందుకే ఎప్పుడు కూడా ఒకేలాగుంటా నేను. పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుని మాటల ద్వారా ప్రేరేపించబడి చెప్తున్నాడు, సమస్తమైన ద్వేషము, సమస్తమైన ద్వేషం. నీకు దేవుడు కల్పించినటువంటి ఆ స్థితిని బట్టి నీవు ఎవరిని ద్వేషించొద్దు.
ద్వేషించొద్దు. సహోదరులందరితో ఐక్యంగా ఉండాలి. సహోదరీలు ఎవరైనా ఒకరు అందరితో ఐక్యంగా ఉండాలి. నీకు నచ్చిన వాళ్ళతోటే ఉంటాం కాదు, నీకు ఎవరు బాగుంటారో వాళ్ళతోనే కరుసుకుపోయి ఉంటాం కాదు. అందరినీ పలకరించాలి, అందరితో మంచిగా ఉండాలి. సహోదరులు కూడా అంతే. నీకు నచ్చిన వాళ్ళతోటే ఉంటాం కాదు, అందరితో కూడా ఉండాలి. మనల్ని ద్వేషిస్తున్నారని తెలిసిన వాళ్ళతో కూడా మనము ఐక్యంగా ఉండాలి. ఇదే దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేడా ప్రేమ. ఎవరి కోసము? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారిని కొరటాలతో కొట్టారు. కొరటాలతో కొట్టి రెల్లు తల మీద పెట్టారు, ముండ్ల కిరీటం పెట్టి రెల్లుతో కొట్టారు. ఆ సమయంలో సైనికుడు ఒకడు తన ద్వేషము ఆగలేక క్రోధము లోపల నింపుకొని యేసు ప్రభు వారి ముఖం మీద ఒక వస్త్రాన్ని ముసుకేసి ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. ఆ వస్త్రాన్ని లాగి, ఇప్పుడు ఎవరు నిన్ను గుద్దారో, ఎవరు నిన్ను ముఖం మీద కొట్టారో, నువ్వు దేవుని కుమారుడు కదా, ప్రవశించు అన్నాడు. ఎవరో చెప్పు. వేళలో యేసు ప్రభు వారికి తెలీదా? తెలుసు. కానీ ప్రభు మౌనంగా ఉన్నాడు. ప్రేమించాడు. తనను దూషించారు, ద్వేషించారు, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఇంతగా హేళన చేసినా ఆయన ఏం చేశాడో తెలుసా? చివరికి చెరువు మీద, తండ్రి వీరేమి చేస్తున్నారో వారికి తెలుసు, సమస్తము తెలిసే చేశారు. కానీ ప్రభు అన్నాడు, వీరికి తెలియదయ్యా. ఏం తెలీదు? వాళ్ళు చేసే పనులు వారికి తెలుసు, కానీ నేను దేవుని కుమారుడని వారికి తెలీదు. కాబట్టి వారిని క్షమించు. ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించే గుణము ప్రతి ఒక్కరికి ఉండాలి. క్రైస్తవ ఆ మంచి హృదయం ఏమిటి అంటే, క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఆ గుణలక్షణములు ఏమిటంటే, నీ శత్రువుని కూడా నీవు క్షమించి ప్రేమించే గుణలక్షణం ఉండాలి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం మనకు నేర్పించింది అదే. ధర్మశాస్త్రం నేర్పించింది. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండిటిలో కూడా ఇదే ఉంది. నీ శత్రువును నీవు ప్రేమించు. ఒక చెంప కొట్టిన వారిని రెండో చెంప చూపించు, వారిని క్షమించమన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సమస్తమైన ద్వేషమును, తర్వాత ఏమన్నాడు ఇంకా? కోపం. ఏదైనా కారణం ఉండి కోపం వస్తే బాగుంటుందండి. కొంతమంది కారణం లేకుండానే కోపం వచ్చింది. మరి అది ఎందుకు వచ్చిందో, కాకపోతే ఏంటంటే పైకి మాత్రం చెప్పడం, నాకు బీపీ పెరిగింది, నేనేం మాట్లాడాలని తెలీదు, నాకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు అంటారు. సమస్తమైన ద్వేషము, సమస్తమైన కోపము, చిన్న చిన్న విషయాల్లోనే కోపం. సంఘంలో, కుటుంబాల్లో, తోటి వారితో నీ ద్వేషము, నీ కోపం నీ ముఖంలోనే కనపడుతుంది. తెలుసా? నీ ముఖంలోనే కనపడుతుంది. ఒక సామెతతో చెప్తారు, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని.
నీ ముఖాన్ని చూసి నీకు హృదయం ఎలా ఉందో చెప్పొచ్చంట. హృదయం నిండిన దాన్ని బట్టే ఆ నోరు మాట్లాడుతుంది, నీ ముఖంలో చూపిస్తావు. ముఖ కవలికలను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా వేదంతో ఉన్నావా చెప్పొచ్చు. ఆ సహోదరుడు మాట్లాడడానికి వచ్చారు పాస్టర్ గారని, నవ్వుతున్నాడు కానీ ముఖం అంతా పేక్కపోయి ఉంది, చాలా వేదంతో నింపబడ్డాడు. ఆ వేదన దాచుకొని నవ్వాలనుకుంటున్నాడు కానీ ఆ నవ్వు పెదాల మీద ఉంది, ముఖం అంతా వికారంగా కనపడుతుంది. నేను గ్రహించి ఆ నవ్వినప్పుడు పర్వాలేదులే అని ఊరకు మాట్లాడాను. తర్వాత వందనాలు చెప్పి వెళుతుంటే చేపట్టుకొని పిలిచి, బ్రదర్ ఏంటి నీకున్న సమస్య ఏంటి, ఎందుకు వేదన చెందుతున్నావు? నీ హృదయం అంతా వేదంతో నిండిపోయింది, నీ హృదయం అంతా ఒక దుఃఖంతో నిండిపోయింది. నీ పరిస్థితి ఏమిటి అంటే అతను చేతులు పట్టుకొని ఏడ్చేశాడు. అలాగనే పాస్టర్ గారు ఎవరు చెప్పారు నీకు, ఎవరు చెప్పారు, ఏంటి పరిస్థితి? ఎవరు చెప్పరు. నీ హృదయ అంతరంగాలను దేవుడు చూపిస్తాడు సేవకునికి. నీ హృదయాలలో ఏ వేదన ఉందో, దుఃఖం ఉందో, నీ హృదయంలో ఏ ద్వేషమును కపటమును నింపుకున్నావో దేవుని సేవకుడు గుర్తించగలిగిన వాడు, వివేచము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. వివేకము కావాలి, వివేచన కావాలి. ఓరక నేను అందుకే దేవుని ఎప్పుడు ప్రభువా నేను భాషలు మాట్లాడాలయ్యా, నేను ఎగరాలయ్యా అని అడగను. నా ఎదురు విశ్వాసి నిలబడి ఉంటే వారు ఏ బాధతో వేదంతో వచ్చారో, వారు ఎందుకు వచ్చారో అది నాకు కనపరచు, తెలియపరచు. వాటి కొరకు నేను ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తాను. ఒకానొక దినమున సునేము పట్టణస్థురాలు ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరకు వచ్చింది. మన సందర్భం అది కాదు కానీ గుర్తు వచ్చింది. సునేము పట్టణస్థురాలు ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరకు వచ్చింది. గేహాజీ వెళ్ళి, గురువుగారు ఇదో సునేము పట్టణస్థురాలు వచ్చింది అని చెప్తే, ఆమె క్షేమంగా వస్తుందా అడిగిరా పోయా అన్నాడు. మరలా ఈయన వెళ్ళిపోయి ఆమె వస్తానే ఉంది. అమ్మా క్షేమంగా ఉన్నావా? క్షేమంగా ఉన్నా. భర్త బాగున్నాడా? బాగున్నాడు. బిడ్డ బాగున్నాడా? బాగున్నాడు. అంతా క్షేమంగానే వస్తుందంటయ్యా అని వచ్చి చెప్పాడు. సరే రాని అయితే క్షేమంగా వస్తుంది అనుకున్నాడు. ఎలీషా గారు కూర్చొని ఉంటే ఆమె రావటం వెళ్ళి ఎలీషా గారి పాదములు పట్టుకొని బోర్ని ఏడిసింది. ఎలీషా గారు అంటున్నాడు, ఈమె ఇంత వేదంతో ఉంది, బాగానే ఉన్నానని చెప్పింది. ఈ గేహాజీ అంటున్నాడు, మా లే లే గురువుగారు కాలు పట్టుకోబోకలే, తొందరలే బయటికి లే అంటే, అప్పుడు అంటున్నాడు ఎలీషా గారు, బాయ్ ఆగు, ఆమెను నువ్వు తొందర పెట్టవద్దు. ఈ దినమున దేవుడు ఎందుకో ఆమె విషయము నాకు మరుగుపరిచాడు. ఆమె విషయములో ఆమె ఎందుకు వచ్చిందో, ఏ సహాయం కొరకు వచ్చిందో అది దేవుడు మరుగుపరిచాడు. నాకు తెలియలేదు ఆమెను ఏడవని. కొన్ని సందర్భాల్లో మీ హృదయాల్లో ఉన్నటువంటి వేదన, రోదన, మీరు పైకి ఊరక సంతోషంగా ఉండవచ్చు. మీకున్నటువంటి ఆ వేదన, శోధన ఏదో గ్రహించగలిగిన మనస్సు దేవుడు తన సేవకులకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుకనే మేము అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దేవుని అడిగేది కూడా నేను అడిగేది అదే. సంఘములో విశ్వాసుల అవసరతలు, విశ్వాసుల యొక్క వారి యొక్క సాధక బాధలు, వారి వేదనలు, హృదయాల్లో దాగి ఉన్నటువంటి వేదనతో పాటు హృదయ అంతరంగాలలో ఉన్న బలహీనతలను కనుపరచు ప్రభువా, వాటి కొరకు మేము ప్రార్థన చేయాలి. ఇది దేవుణ్ణి అడిగేది నేను. సమస్తమైన ద్వేషమును, సమస్తమైన కోపమును, ఏంటిదంట మూడోది ఏంటి? క్రోధము. ద్వేషం తెలుసు. ద్వేషము అంటే ఇప్పుడు నేను ఉన్న ద్వేషం అంటే చిన్నకి కొంచెం ఎవరో మీరు అయ్యో చిన్న బ్రదర్కి అటే వెళ్తున్నావు కదండి, ఇది ఏంటి అంటే నేను జోతగాడినా, ఆయనకి నేనేమో జోతగాడినా, మీకు జోతగాడినా పో అంటే ఏంటి? అది వెంటనే ద్వేషించటం కనపడుతుంది. కోపం ఎలా కనపడుతుంది? కోపం కూడా వెంటనే నేను అని కోపాన్ని చూపిస్తాం. కానీ మూడవది ఏంటంట? ద్వేషం కనపడుతుంది, కోపం కనపడుతుంది, క్రోధం కనపడదు. ఎవరికైనా కనపడుతుందా?
క్రోధం అంటే ఏంటిది? క్రోధం అంటే చెప్పండి, క్రోధం అంటే ఏంటి? పైకి మాత్రం నీలోనే ఆనందం, దేవా నీలోనే సంతోషం అని పాడుతూనే ఉంటారు. పక్కన వాళ్ళ కోసం అనుకుంటా క్రోధం లోపల ఉంటుంది. లోపల అది ఎవరికి కనపడదు. క్రోధం అనేది కనపడదు పైకి. నువ్వు ద్వేషించేవారిని, దూషించేవారిని, నీకు ఇష్టం లేని వారి మీద నీ క్రోధం లోపల మండిపోతూ ఉంటుంది. నీవు ఆత్మీయంగా ఎదగవు. సహోదరి, సహోదరుడా, నీలో క్రోధమును దాచుకుంటే నీవు ఆత్మీయంగా ఎదగలేవు. అందుకనే దేవుడు కయ్యోనుతో, కయ్యోను మీ తమ్ముడేడి అన్నాడు. అంటే మా తమ్ముడికి నన్ను కావలవానిగా పెట్టావా, దేవుడు అడుకోపో అన్నాడు. ఇంత శూన్య ప్రపంచంలో నా తమ్ముడు అక్కడే నీకు కనపడలేదా అన్నాడు. అది కాదు కయ్యోను, అది కాదు, కానీ ఏది కాదు, నాతో మాట్లాడబోకో అనుకుంటా వెళితే దేవుడు అన్నాడు, కయ్యోను నీ ముఖం ఎందుకు అలాగా చిన్నబుచ్చుకున్నాము ఎందుకు? కొంతమంది ముఖంలో ఎందుకంటే మా ముఖం చిట్లెత్తున్నావు అంటుంటారు. అంటే ఏంటిది చిట్లించడం అంటే? చిట్లించడం అంటే ఏంది? వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో అది కాదమ్మా అంటారు. ఎవరన్నా ఇష్టం నేను మాట్లాడితే ఏం చెప్పు, సరేలే చెబుతాంలే అంటారు. ఈ గుణలక్షణం చాలామంది కోడళ్ళ దగ్గర చూస్తా. నేను చాలామంది కోడళ్ళ దగ్గర చూస్తా. అబ్బో బయట వాళ్ళతో ఎంత బాగుంటారో తెలుసా? బయట వాళ్ళతో పెద్దమ్మ, పిన్ని, అత్తమ్మ, అసలు వీళ్ళు సొంత వాళ్ళు కాదు. మళ్ళీ సొంత అత్త మాట్లాడింది ఏం చెప్పు, ఏంది మాకు తెలీదు అంటుంటారు. ఇలాంటి గుణలక్షణాలను నేను చూస్తూ ఉంటా. అమ్మా తల్లారు, మిమ్మల్ని కాదు, మీరు కాదు, నేను చూసిన సంగతి చెబుతున్నా. ఒకవేళ మీరు ఇప్పుడు మా గురించి అనుకోబాకండి. ద్వేషం కనపడిద్ది, కోపం కనపడిద్ది, కానీ క్రోధం కనపడదు. క్రోధము నీలో దాగి ఉంటే కయ్యోనుతో దేవుడు చెప్పాడు, కయ్యోను సత్క్రియలు నీలో లేవు గనుక పాపము వాకిట ఎక్కడుంది? ఎక్కడ? ఏ వాకిట్లో? మా వాకిట్లో లేదండి, మా తోడుకోళ్ళ వాకిట్లో ఉంది, కానీ మాకెందుకు ఉంటుందండి? మా వాకిట్లో లేదండి అంటారు. ఏ వాకిలి? నీ ఇంటి వాకిలి కాదు, నీ హృదయం అనే వాకిలి దగ్గర పాపం పొంచి ఉంది. ఎప్పుడు అవకాశం ఇస్తా లోపలికి వెళ్దాం, ఎప్పుడు అవకాశం ఉందా లోపలికి వెళ్దామని ఆ పాపం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ పాపము నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, కయ్యోను నీ ముఖం అంతా వికారం అయిపోయింది, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు, పాపము నీ వాకిట పొంచి ఉన్నది, సత్క్రియ నీలో లేదు. చాలామంది జీవితాల్లో ద్వేషము, కోపము పై కనపడ్డ ఈ క్రోధం లోపల మనిషిని తినేస్తుంది. ఏదో సామెత ఒకటి ఉంటుందిలే, కుళ్ళు కూర్చొని ఇదంటే ఎవరిని, ఆ లోపల కుళ్ళు ఉంటే, ఆ ద్వేషం ఉంటే ఎవరితో కూడా సమాధానంగా ఉండలేరు. సోదరి సహోదరులారా, నీలో క్రోధం దాగి ఉందా? చర్చిలోకి ఒక సహోదరి వచ్చింది. సహోదరి వచ్చి ఇక్కడ పెట్టుకొని అబ్బో అసలు నిండుకు ముసుకేసుకొని చర్చిలోకి వచ్చింది. వచ్చి ఇటు కూర్చుందా, ఇటు చూసింది, పక్కన ఏమొక పన్నా ఉంది, ఏమొక పన్నా ఉంది. చూసి ఇటేసింది. వచ్చి నా సీటు దీని పక్కనే దొరికిందా అన్నట్టు బైబిల్ అట్టేసింది. నేను చూస్తున్నానని తలంచి ప్రార్థన చేయబోయింది. ఒక్క మాటే ఏం చేసుకుందేమో మరలా లేచి బైబిల్ తీసుకొని పోయి ఆశ వరకు కూర్చుంది. క్రోధము నిన్ను సమాధానంగా ఉండనిది ఎవరితో? నీ ద్వేషము నువ్వు దూషించడం ఇతరులతో నిన్ను సమాధానంగా ఉండనీదు. అది ఎవరైనా సరే, విశ్వాసులు, సేవకులు, సువార్థికులు, పాస్టర్లు, ఎవరైనా ఒకటే, నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. సమస్తమైన ద్వేషమును, సమస్తమైన కోపమును, సమస్తమైన క్రోధమును, అల్లరి, దూషణ, సకల విధములైన దుష్టత్వమును విసర్జించండి. దేవుని స్తోత్రం. ఇవన్నీ విసర్జించాలి.
విసర్జించకపోతే నీ జీవితం ఆత్మీయంగా ఎప్పటికీ ఎదగలేవు. నువ్వు ఒకవేళ ఆస్తిలో పెరిగిపోవచ్చు, నువ్వు అంతస్తుల్లో పెరిగిపోవచ్చు, నీ జీవితము ధనధాన్యాలతో తొలగతోగవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎప్పటికీ ఎదగలేవు, దేవుని పిల్లలుగా బ్రతకలేవు. రేపు ఈ లోకం విడిచిపెడితే అక్కడికి వెళ్ళినా నిత్య రాజ్యంలోనికి వెళ్ళలేవు, నిత్య నరకం తప్ప. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ఇది ఈ చదవబడిన 3 వాక్యాల్లో రెఫరెన్స్లో మొదటిది, మనము ఇతరులను ద్వేషించకుండా విసర్జించవలసిన ప్రతి క్రోధము, కోపము, అల్లరి, దూషణ సమస్తమును విడిచిపెట్టాలని దేవుడు మనతో చెప్పాడు. మరొక విషయం ద్వితీయోపదేశ కాండములో ఏం చెప్తున్నాడంటే 23వ అధ్యాయం 7వ వచనములో అక్కడ అంటున్నాడు, ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషించవద్దు అన్నాడు. ఎదోమీయులు నీ సహోదరులు. దేవుడు ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించెను అని ఉంది. ఏశావును ద్వేషించడం అంటే ఏశావు యొక్క మనస్తత్వాన్ని ద్వేషించాడు దేవుడు. అందుకని ఏశావును అభివృద్ధి చేయకుండా ఏమి లేడు దేవుడు. ఒక సందర్భంలో మనం చూస్తాం, బేర్షెబాకు వెళ్ళవలసినటువంటి యాకోబు గారు మరో ప్రక్కకి వెళుతూ అతడు ఎదురు పడితే చాలామంది చెప్పారు, అయ్యా మీ అన్నయ్యన ఏశావు 300 మంది 400 మందిని అమ్మడబెట్టుకొని వస్తున్నాడు, ఇక నీ పని అయిపోయింది, ఇవాళ నువ్వు సావడమే, నీ జనాన్ని మొత్తం చంపెళ్తాడు, అతడు కత్తులు గదారులతో వస్తున్నాడు అని యాకోబు గారికి తెలిసినప్పుడు యాకోబు గారు ఆ భయంతో ఆయన అందరిని ముందు పెట్టాడు, పంపించేసి మీరు వెళ్ళండి నేను వస్తా. ఎవరైనా అంతే, ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, ఈయన భయం పుట్టాక ఎబ్బెకురేవి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రభు ఈ ఒక్క గండం కాపాడయ్యా, ఈ ఒక్క గండం కాపాడితే ఇక చూడు రేపటి నుంచి నా ప్రతాపం, నేనే ప్రతాప్ సింగ్ లాగా ఉంటానయ్యా అనుకుంటా ఉంటారు. ఆ ఒక్క గండం దాటిపోయింది అనుకో, మరలా రేపటి నుంచి యథాప్రకారమే. ఎంతోమంది ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు ఈ ఆపదల నుంచి తప్పించయ్యా, లోన్లు కట్టలేకపోతున్నాం, డోక్రాలు కట్టలేకపోతున్నామయ్యా, ఇల్లు కట్టించుకొని. చాలామంది ప్రార్థన ఎట్టుంటుంది, ఇల్లు ఉంటే చాలు అంటే ఇల్లు ఇస్తే ఇంకొక రేగుల షెడ్ అన్న పైన వేసుకోవాలి ప్రభు. ఆశప్పుడు చావదు నరునికి. ఇప్పుడు ఏశావు వస్తే యాకోబు గారు ఆయన్ని చూశాడు, చంపేస్తాడని భయపడ్డాడు, ప్రార్థన చేశాడు, దేవుడు దీవించాడు, ఇప్పుడు ధైర్యంగా వచ్చాడు. వాళ్ళ అన్నకే కొంత కానుక ఇస్తున్నాడు. గొర్రెల్లోనూ మేకల్లోనూ ఒంటెల్లోనూ గాడిదలోనూ తనకున్న సంపద అంతా ప్రత్యేకంగా పెట్టాడు. యాకోబుతో ఏశావు అన్నాడు, అరే తమ్ముడు ఏంటి ఎన్ని ప్రత్యేకంగా ఉన్నాయంటే, అన్నా అవన్నీ నీకు కానుకగా ఇద్దామని ఉంచానన్నా అన్నాడు. ఏశావు అన్నాడు, నిన్ను దీవించిన దేవుడు నన్ను కూడా దీవించాడు, నాకు విస్తారమైన ఆస్తి ఉంది, నీ కానుకలు నాకేమీ వద్దు అన్నాడు. అంటే ఏశావును కూడా దేవుడు దీవించాడు. ఏశావు లాంటి మనస్తత్వమును దేవుడు ద్వేషించాడు. ఏదోమీయులు ఏశావులో నుండి వచ్చిన వారు ఏదోమీయులు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఏదోమీయులు మీ సహోదరులు కాబట్టి వారిని నీవు ద్వేషించొద్దు. నీవు అందరినీ నీలాంటి వాళ్ళని, అంటే ఆత్మీయులుగా ఉన్న వారిని, గుడికి వచ్చే వాళ్ళని, దేవునిలో ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమిస్తే, వారికే నీవు అభిమానిస్తే, మరి లోకస్తుల సంగతి ఏంటి? దేవుడు చెప్తున్నాడు, నేను పాపులనే పిలవచ్చేతిని కానీ నీతిమంతులనే కాదు అని. అంటే నీతిమంతులు అవసరం లేదని కాదు, స్వనీతిమంతులు అక్కర్లేదు దేవునికి. మేము మంచివాళ్ళమేనండి, మేము గొప్పవాళ్ళమండి, నీతిమంతులమని చెప్పుకుంటారే అలాంటి వారు కాదు. ప్రభా ఇదిగో నాలో బలహీనత ఉందయ్యా, నన్ను క్షమించు, నా యొక్క బలహీనతలో క్షమించే దేవుడు నీవు, నీ దగ్గరకు వచ్చామని ఎప్పటికప్పుడు మనము దేవుని కంటే తక్కువ వాళ్ళంగా తగ్గించుకొని క్షమించమని అడుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. ఈ క్షమాగుణము నీలో కూడా ఉండాలని
ప్రభువు చెప్తున్నాడు, ఏదోమీలు మీ సహోదరులు, వారిని మీరు ద్వేషించొద్దు. ఐగుప్తు దేశమును నీవు ఐగుప్తు దేశాన్ని కూడా నీవు ద్వేషించొద్దు. ఎందుకు? 430 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉన్నారు. మా పితరుల బలే హింసించారు, వారి జనాంగమును హింసించారు. అయినా సరే చిత్రహింసలు పెట్టి తిండి ఇవ్వకుండా ఎక్కువగా వారు అంత బాధలు పడినా అలాంటి ఐగుప్తిని కూడా నీవు ద్వేషించొద్దు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పిన మాట నేను కూడా ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే చేయనేమో అనిపిస్తుంది. ఎందుకు? ఐగుప్తులు తక్కువరా? ఇనప పాదములతో వారిని హింసించారు. ఎంతగా వారిని హింసిస్తే వారిని ప్రేమించడం సాధ్యమైద్దా? కానీ దేవుడు చెబుతున్నాడు, ఐగుప్తు దేశంలో నీవు ఉండొచ్చావు, వారి నీళ్లు తాగా, వారి ఆహారం తిన్నావు, వారు ఎంత హింసించి నిన్ను దూషించినా సరే వారిని నువ్వు ద్వేషించొద్దు అన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వాడు. దేవుని ప్రేమ సమస్త మానవుల మీద ఉంది. అది ఏ మతమైన, జాతి అయినా, కులమైనా, ఏ వర్గమైనా సరే అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తాడు. ఆయన అన్నాడు, నేను పాపిని ప్రేమించడానికి వచ్చా, పాపాన్ని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చూపించినటువంటి మార్గము మనము అవలంబించాలి. దేవుడు పాపిని ప్రేమించాడు అంటే పాపాన్ని ప్రేమించాలా? పాపిని ప్రేమించాడు, పాపాన్ని తొలగించి క్షమించి ఆ పాపిని తన వెంట తీసుకొని వచ్చాడు. ఈ దినం మనం కూడా దేవుని పిల్లలంగా మనం చేయవలసిన పని అదే. ఏమంటున్నాడంటే, నీవు ఐగుప్తుల్ని ద్వేషించొద్దు, రెండవది ఏదోమీయుల్ని నువ్వు ద్వేషించొద్దు. దేవుడు వారిని కూడా ప్రేమించమంటున్నాడు. మనల్ని హింసించేవారు, వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. కొండ మీద ప్రసంగం అదే. నేను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి, వారిని ప్రేమించు. హింసింపబడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడు వారు ధన్యులు. ఇవన్నీ కూడా ప్రభువు మనకు నేర్పించినటువంటి విధానం ఏంటంటే ప్రేమ మార్గం. అందుకే ఆ ప్రేమను గురించి దయమడి సినిమాలో పాట పెట్టాడు. ప్రేమే నిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే చెరగని మాధుర్యం, ప్రేమను మించిన ధ్యానమే లేదు, ప్రేమే శాశ్వతం, పరలోకంలో ప్రభు రాజ్యమును ప్రకటించే వరమే ప్రేమ. ప్రేమను గురించి యేసు ప్రభు వారు సాటించాడు. నేను చెప్తున్నాడు, ఐగుప్తుల్ని ద్వేషించొద్దు, ఏదోమీయుల్ని ద్వేషించొద్దు. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇందులో యేసు ప్రభు చెప్తున్నాడు, యేసోపు ద్వేషించబడ్డాడు. అతన్ని దేవుడు ఏం చేశాడు? ఒక దేశమునకు ప్రధానమంత్రిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. యేసేపు ద్వేషించబడి అన్నల ద్వారా గుంటలో వేయబడి అమ్మబడి బానిసగా పలు బాధలు అనుభవించిన దేవుడు యేసేపుని హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరు ద్వేషించారో వారే వచ్చి ఆయన ముందు సాష్టాంగపడేటట్టు చేశాడు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం రెఫరెన్స్ గబగబా చెప్తాను, నేను మీరు త్వరగా చదవండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు. దేవుని నామమును బట్టి, క్రీస్తు నామమును బట్టి ఈ రోజున సేవకులుగా, సంఘాలుగా క్రైస్తవులు ఎందుకు ద్వేషించబడుతున్నారు, దూషించబడుతున్నారంటే యేసు నామమును గూర్చి ప్రకటించటం ద్వారా, యేసు గొప్ప రక్షకుడు అని ప్రకటించడం ద్వారా అందరూ ద్వేషిస్తున్నారు. అందుకని యేసు ప్రభు ముందే చెప్పాడు, మీరు అందరి వలన నా నామమును బట్టి మీరు అందరి ద్వారా ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం.
లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే మీరు ముందుగా దాన్ని మర్చిపోవద్దు. వారు ద్వేషించారని కృంగిపోవద్దు. వారు ద్వేషించారని దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. ఆయన అంటున్నాడు, మీకంటే ముందుగా వారు నన్ను ద్వేషించిరి. కొన్ని సందర్భాల్లో అందరు చూడండి, నా వైపు చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఇంట్లో ఇద్దరు తోడుకోడళ్ళు ఉన్నారు. ఆ తోడుకోడల్లో అమ్మాయి, అవతల అమ్మాయి, పెద్ద అమ్మాయి పిల్ల, చిన్న పిల్ల వీళ్ళ ఇంట్లోకి వచ్చింది. చిన్న పిన్ని వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. వస్తే ఈ తోడుకోళ్ళ అంటే చెల్లి చిన్నమ్మాయి, చిన్న కోళ్ళలో ఆ పిల్లని చేయి బట్టి ఈడ్చుకొని వెళ్ళిపో ఇంటికి పో అని పెట్టింది. ఇప్పుడు ఆమెకు ఆ చిన్నపిల్ల మీద పగుందా? పగుందమ్మా. చిన్న కోళ్ళకి పెద్ద కోళ్ళ కూతురు మీద పగ. ఎవరి మీద పగ అది? వాళ్ళిద్దరు దాడుకొని పాపం చిన్నపిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళ మీద ఉన్న పగ ఇప్పుడు ఎవరిని నెట్టేటట్టు చేసింది? పసిపిల్లని చూడకుండా కూడా ఆ పిల్లని ఈడ్చుకెళ్ళి బయట పో ఇంటికి పో. యేసు ప్రభు చెప్పింది అదే. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అంత మాత్రం మీరు బాధపడవద్దు. మొదటిగా నన్ను ద్వేషించారు కాబట్టి నా మీద ఉన్నటువంటి ఆ పగ మీ మీద తీర్చుకుంటున్నారు అన్నాడు. తర్వాత ఏమన్నాడు చదవండి. యోహాను సువార్త 18 వచనం 15-18. మీరు లోక సంబంధులైన ఎడల స్నేహించును అన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే యోహాను సువార్త 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, 4:20 అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నీవెవరిని ద్వేషించొద్దు ప్రియ సహోదరి సహోదరులారా. నీ తోటి వారిని ఎవరిని నువ్వు ద్వేషించొద్దు. విశ్వాసిని ద్వేషించొద్దు. సహోదరుడు సహోదరుని ఎన్నిక లేని వారుగా తృణీకరించుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతుంటే వాడా ఎవరు చిన్న గురించి వచ్చింది, ఆడు చిన్నగాడా, దుర్గారావు వచ్చిందనుకో, మాతంగి దుర్గారావు గాడా, ఇంకొకళ్ళ గురించి ఎవరిని మనం అంత తేలిగ్గా మాట్లాడొద్దు. బైబిల్ చెబుతుంది, నీ ఎదుటి వారిని నీకంటే యోగ్యులుగా ఎంచు. నేను నా తోటి వారిని, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులందరినీ ఎవరినైనా సరే నాకంటే యోగ్యులుగా భావిస్తా. ఇప్పుడు ఇక్కడ ఉన్న యవనస్తుల పిల్లలు వీళ్ళు నాకంటే యోగ్యులు. ఎందుకు? వాళ్ళలాగా నేను ఎంబీఏలు చేయలా, బీటెక్లు చేయలా, వాళ్ళలాగా నేను ఇంజనీరింగ్ చేయలా, వాళ్ళలాగా నేను మెడిసిన్ చేయలేదు. కాబట్టి వాళ్ళు నాకంటే యోగ్యులు. విద్యాపరంగా చూస్తే వాళ్ళు నాకంటే యోగ్యులు. మందిరంలోకి వస్తే వారికంటే యోగ్యులుగా నన్ను ఎంచుతారు కనుకనే అందరూ వింటారు. ఎవరిని మీరు ద్వేషించొద్దన్నాడు. 3వ విషయం చూసి నేను ప్రార్థన చేస్తాను. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం మనం చూసాం. అక్కడ ఏమంటున్నాడంటే, లేయా ద్వేషించబడుట యెహోవా చూశాను. దేవునికి స్తోత్రం. అందరూ దేవుని స్తుతించండి. లేయా ద్వేషించబడుట ఎవరు చూశారు? దేవుడే చూశాడు. ఎవరి ద్వారా ద్వేషించబడింది ఆమె? భర్త ద్వారా ద్వేషించబడింది. భర్త ద్వారా చీకట్లో మీ నాన్న నాకు ఇచ్చాడు, నువ్వు పుసికళ్ళ దానివి, నీకు అందం లేదు, నీకు అసలు ఎర్రదానివి కాదు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావని ద్వేషించాడు. లేయా ద్వేషించబడింది. తర్వాత తన చెల్లెల ద్వారా ద్వేషించబడింది. వీరిద్దరు ద్వేషిస్తే పనివారు కూడా ద్వేషిస్తారు. లేయా ద్వేషించబడుట చూసి బైబిల్లో రాయబడింది ఇది. ఎంతమంది ద్వేషించారో పాపం ఆమెని, ఎంతమంది తృణీకరించారో, ఎంతగా కుమిలిపోయి ఏడ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసిందో తెలియదు. కానీ ఆమె ద్వేషించబడి దుఃఖపడుట యెహోవా చూసి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరి ద్వారా ద్వేషించబడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి, నువ్వు భర్త ద్వారా ద్వేషించబడుతున్నావా? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కనికరిస్తాడు. లేయమ్మను దేవుడు కనికరించి భర్తకు మంచి మనసిచ్చి భార్యను ప్రేమించే మంచి ప్రేమ భర్తకిచ్చాడు. కనుక యాకోబు గారు లేయమ్మ దగ్గరకు రావడం ప్రారంభించాడు.
నువ్వు ద్వేషించబడడం దేవునికి తెలుసు. ఈ మధ్య కాలంలో సహోదరుడు పాడాడు, కన్నులు జారిన కన్నీరు. పాడని, కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. కన్నుల నుండి కారిన కన్నీరు దేవుని పాదాలు దడపాలి. పాటలు మాత్రమే పాడడం కాదు, పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడగనా. పాదాలు, యేసయ్య పాదాలు, నీ కన్నీళ్ళు తడపాలి అంటే ఆ అనుభవం నీలో రావాలి. అనుభవం రావాలి. నేను అప్పుడప్పుడు చెబుతాను, చూసారా, నేను మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు పాదాలు పట్టుకున్నంత ఊహ నాలోకి వచ్చింది. పాదాలను విడిచిపెట్టనయ్యా నేను. యాకోబు గారు దేవుడి పాదాలు పట్టుకొని నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. మానవుడు దేవుణ్ణి బంధించగలడా? ఎక్కడైనా ఏ మానవుడైనా దేవుణ్ణి బంధించగలడా? బంధించలేడు. దేవుడు మానవుని చేతులు బందీ కాలేడు ఎప్పటికీ. అంటే శరీర సంబంధమైన బలము దేవుణ్ణి బంధించలేదు. అయితే సామాన్యమైన ప్రజలు కూడా రక్షింపబడి దేవునిలో ఆత్మీయంగా కొనసాగుతూ బలహీనతలు లేని ఏ వ్యక్తి అయినా, నీవు ఏ రోగంతో ఉన్నా, ఎంత బలహీనురాలు, ఏ బలహీనుడు అయినా సరే, నీ ప్రార్థనలో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుని అలాగనే ప్రార్థనలో బంధిస్తావు. దేవుడే నిన్ను అడుగుతాడు నన్ను విడిచిపెట్టమని. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం వచ్చిందా నీకు ఎప్పుడైనా? అలాంటి అనుభవం వస్తే నీవు ధన్యుడివే. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఒక పాట పాడుతున్నారుగా, బ్రెయిన్ గారిది ఏంటి, చూస్తున్నావు దేవా నేను కూర్చుండుట లేచుట. ఏం పాట అది? నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించు కూర్చుండుట లేచియుండుట, చూచువాడా నిత్యం కాచువాడా. దేవుని స్తోత్రం. ఇలాంటి పాటలు, పాత పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత పాటలు పాడితే మీకు రావట్లేదు, అందుకే కొత్త పాటల గురించి చెప్తున్నా. ఎప్పుడైనా ఇలాంటి అనుభవం నీలో వచ్చిందా? ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేస్తున్నంతసేపు దేవుడు నా ముందే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నేను ఆయన పాదాలు పట్టుకోవాలనే అనుభవం ఎప్పుడైనా అనుభవించావా? ఉంటారు, ఒక్కరిద్దరు ఉంటారు, ఎవరు లేరని చెప్పుకోకూడదు. కొన్ని సందర్భాల్లో నేను చెప్తాను కదా, మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే కింద మోకాళ్ళ దగ్గర నుంచి తిమ్మిర్లెక్కిన అనుభవం మాకు తెలుసు. మోకాళ్ళ దగ్గర నుంచి తిమ్మిర్లెక్కి కాళ్ళు నడుములు దాకా పని చేయని సందర్భాలు. కానీ మాకు అది గుర్తుండదు, ప్రార్థనలోనే ఉంటా. ప్రార్థన ముగించిన తర్వాత లెగుతామని చూస్తే తమామని కోలబడిపోయా. ఏమైంది అంటే కాళ్ళు తిమ్మిరలు పట్టిపోయినాయి. అదిగో అలాంటి ప్రార్థన, అలాంటి అనుభవాల్లో ప్రభు పాదాలు పట్టుకొని మనస్పూర్వకంగా కన్నీరు కార్చి ఏడుస్తాం చూసారా. కావాలని కన్నీళ్ళు కార్చుతాం వేరు, వాటంతటవి మనం జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్ళు కారితే చూసారా, మనకు తెలియదు కన్నీళ్ళు కారడం, మనకు తెలియదు కన్నీళ్ళు కారడం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకయని కృపలో
అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా అలాగా పాట పాడుతూ ప్రార్థనలో మోకరించి నా మంచం దగ్గర అలా మోకరించి పాట పాడుతూ ఉంటే నా జీవితం అంతా కనపడుతూ ఉంటుంది. ప్రకాలో బల్లెపు పోటు గ్రక్కో నా బోడ చేతి. అవునండి, ఎవరు పొడిచారు? యేసు ప్రభు పక్కలో బల్లెమును పొడిచింది ఎవరు? యూదులా, సైనికులా? నేనా? సైనికుడేగా. పాటలు చాలా ఉన్నాయి. ఆనాటి యోధులే నిన్ను చంపీరనుకోండి, కాదు కాదయ్యో నా పాప రుణమునకే సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమ వివరింతో అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఖచ్చితంగా ఆయన పాదాలను పట్టుకున్న అనుభూతి చెందేవాడిని నేను. ఆనాటి యూదులు నిన్ను చంపారనుకున్నానయ్యా, కాదు కాదు కాదు, ఇప్పుడు నేనే అపరాధిని, అపరాధిని నేను. కృప చూపి బ్రో, నీ ఆత్మ నాపై ఉంచు, నీ ఆత్మ సంచారము నాపై ఉంచు, నీ ఆత్మాభిషేకంతో నింపు, నువ్వు నన్ను నీ హస్తంలోనికి తీసుకో, నన్ను నీ హస్తంలోనికి తీసుకో అయ్యా అని పాడుకుంటూ ఉంటే తెలియకుండా కళ్ళం నీళ్ళు కారిపోయాయి. అసలు కళ్ళం నీళ్ళు గారాయి. పశ్చాత్తాపం పాపపు ఒప్పుకోవాలి. అనుదినము ఆయన పాదాలను పట్టుకొని అడగడం అంటే అది అనుభవం. ఆయన పాదాలు పట్టుకోవాలి, పాదాలు తడపాలి. మనమేదో అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదో. హృదయం పగిలి పశ్చాత్తాప్తులై హృదయములో నుండి జలధారలు ఉబికి పైకి రావాలి. అప్పుడు యేసయ్య పాదాలు ఖచ్చితంగా తడుపుతావు, నీ జీవితం దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ద్వేషించబడినా పర్వాలేదు సహోదరి, నువ్వు నీ తోడుకోడల ద్వారా ద్వేషించబడ్డావా, అత్తమాల ద్వారా ద్వేషించబడ్డావా, భర్త ద్వారా ద్వేషించబడ్డావా, పర్వాలేదు. నీవు కార్చిన కన్నీరు దేవుడు చూస్తే ఆయన నీవు ఎక్కడ కృంగిపోయావో ఆ స్థితిలో ఆయన నిన్ను దీవించగలడు. దేవునికి స్తోత్రం. లేయా ద్వేషించబడింది దేనికో తెలుసా? తన చెల్లెల దగ్గర నీకు పిల్లలు లేరు, నీవు అందగత్తె కాదు, నీవు బహు సౌందర్యవంతురాలు కాదు అని అందమును బట్టి గర్భమును బట్టి ద్వేషించబడింది. ఆమె ఏడ్చి కన్నీరు కార్చింది. ఇప్పుడు ఆమెని దేవుడు చూశాడు. చాలామంది ఇది నా యమనస్తులు ఉన్నారు, నేను చదివిన చదువుకి నాకు ఉద్యోగం లేదు, సంపాదన లేదు, నా అందరి వలె నేను సంపాదించలేకపోతున్నానని బాధపడి కృంగిపోతున్నావా? నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నా చదువుకు తగినటువంటి ఉద్యోగం నీ అయ్యా, నా చదువుకు తగినటువంటి పని నాకు కల్పించు, నేను అందరిలాగా పనులు చేయాలి, సంఘమునకు నేను ఆధారం కావాలని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీరు చూస్తాడు. చాలామంది జీవితాల్లో ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీ కుటుంబాల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను నీవు అనుభవిస్తున్నావు. ఏదో విషయంలో నువ్వు ద్వేషించబడ్డావు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో ద్వేషించబడ్డావు? నీ కుటుంబంలో ద్వేషించబడ్డావా? సహోదరి, నీ అత్తమామలో భర్త నిన్ను ద్వేషించారా? నీ తోడికోడలో ద్వేషించారా? పర్వాలేదమ్మా, దేవుని పాదాలు పట్టుకో. ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావు? గర్భఫలము లేక బిడ్డలు లేక కృంగిపోతున్నావా? కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో నీవు కృంగిపోతున్నావా? కుటుంబంలో ఏ అనారోగ్యము చేత నీ దేహము కుంగిపోతూ ఉంది? ఎక్కడ కుమిలిపోతున్నావు? ఏడు కన్నీరు కారు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి.
చేతులు పైకెత్తి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీయో నేను పలానా విషయంలో కృంగిపోయానయ్యా. లేయా ద్వేషించబడడం చూసి, ఆమె కన్నీటిని చూసి విడిచివాడవు కాదు కదా తండ్రి. ఆమె గర్భమును ముట్టావు. ఆమె ద్వేషించబడిందని చూసి అందరిలో ఆమె తలపైకెత్తిన దేవుడు అయ్యా. ఇది నన్ను నా గర్భఫలమును అయ్యా. అందరి చేత ద్వేషించబడుతున్నాను, అందరి ఎదుట నేను అవమానపరచబడుతున్నానయ్యా. నాకు గర్భఫలముని అని గర్భము లేని బిడ్డలు ఎలుగెత్తి ఏడ్చి కన్నీరు కారవండి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సహోదరుడా, లక్షల్లో అప్పులు, వేలల్లో వడ్డీలు కడుతున్నటువంటి సహోదరులు కుటుంబాలు, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆర్థికపరమైన స్థితిలో ప్రభు సన్నిధానంలో చూడు. కొండల వైపు కన్నులు ఎత్తిన నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నీకు ధనవంతులు, బలవంతులు, గుణవంతులు ఎంతోమంది నీకు చుట్టూ ఉన్నారు అనుకుంటున్నావు. కానీ నీవు కృంగిపోయిన సమయంలో, నీవు ఆర్థిక పరిస్థితిలో కుమిలిపోయి, ఆర్థిక పరిస్థితిలో నలిగిపోయి నీవు ఉన్న పరిస్థితిలో ఎవరు నిన్ను ఆదుకోరు. ఆయన ధనవంతుడు, దేవుడు ధనవంతుడు. అయినను ఆయన ధనము ద్వారా నేను ధనవంతుడిని చేయట కొరకు దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తన దరిద్రతను బట్టి నిన్ను ధనవంతుడిని చేయడానికి నలగొట్టబడ్డాడు, మరణంలోనికి అప్పగించబడ్డాడు, రక్తమును చిందించాడు. ప్రియ సహోదరుడా, నీవు వడ్డీలు కట్టలేని స్థితిలో, అద్దెలు కట్టలేని స్థితిలో, కిస్తీలు కట్టలేని స్థితిలో కుమిలిపోయి కృంగిపోతున్నావా? ఏడ్చి కన్నీరు కార్చి, ప్రభువా ఈ స్థితిలో నుండి నన్ను బయటికి తీసుకురాయ్యా అని ప్రార్థన చేయి. నీ కన్నీరు చూసే దేవుడు నిన్ను విడువడు. ఆయన ఎన్నడూ విడువడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను విడువను, ఎడబాయినని వాగ్దానం చేశాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు